బహుశా ఈ సముద్రంలోని నీళ్ళన్నీ ప్రేమలో విఫలమైన అబ్బాయిల కన్నీళ్ళేనేమో. ఆ మాట ఎలా అనగలిగావు కార్తీక్? ఆ మాటే నువ్వు అనకుండా ఉండుంటే మన జీవితం ఈ 5 ఏళ్ళు ఇంకోలా ఉండేది. ఒక్క మాటతో ప్రపంచ యుద్ధాలు మొదలవ్వకపోవచ్చేమో, కానీ ఒక్క మాటతో ఒక్కటే ప్రపంచం 2గా విడిపోవచ్చు. కావ్య, ఎంతసేపు అయింది కావ్య వచ్చి? నేను చూసుకోలేదు, కనీసం నువ్వైనా పలకరించచ్చు కదా. నీ పేరు పలకడం కూడా నాకు ఇష్టం లేదు. ఒకప్పుడు పదే పదే ప్రేమగా పలకరించే పెదవులు ఇప్పుడు కనీసం పలకరించడానికి కూడా ఇష్టపడట్లేదా? ఇప్పుడేంటి? కంగ్రాట్స్, అనుకున్న లక్ష్యాన్ని సాధించావంట కదా. కానీ ఒంటరిగా మిగిలిపోయాను. గొప్ప గొప్ప ప్రయాణాల్లో తోడెవరు రారు, ఒంటరిగానే వెళ్ళాలి. మన పాపని తీసుకురాలేదా? నా పాప, అండర్స్టాండ్? నా పాప. నువ్వు పాపను అడ్డు పెట్టుకుని మళ్ళీ దగ్గర అవ్వాలని చూడకు. సరే, అలాగే కానివ్వు. ఒక్కసారి చూపించచ్చు కదా. వెళ్ళేటప్పుడు కార్ గ్లాస్ డోర్లను చూసి వెళ్ళొచ్చు. కోర్టు కూతుర్ని చూడొచ్చు, మాట్లాడచ్చు, కూతురు బాధ్యత తీసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చినా నీ పర్మిషన్ మాత్రం లేదన్నమాట. కోర్టులు మనుషులకు శిక్షలు వేయగలవేమో, కానీ మనుషులు మనసులకు వేయలేవు. సో కోర్టు శిక్ష వేయలేదు కాబట్టి నువ్వు శిక్ష వేయాలనుకుంటున్నావు, అంతేనా? రోజ్, కార్ దిగొద్దన్నాను కదా, ఎందుకు వచ్చావు? అమ్మా, బీచ్ లో కాసేపు ఆడుకుంటానమ్మా. ఎవరమ్మా అంకుల్? నువ్వు వెళ్ళి ఆడుకో, నీళ్ళల్లోకి వెళ్ళొద్దు, సరేనా? సరే మమ్మీ. కన్న కూతుర్ని ఫస్ట్ టైం చూశానని సంతోషపడాలో, కన్న తండ్రిని అంకులని పిలిచిందని బాధపడాలో అర్థం కావట్లేదు. ఆ పరిస్థితి తెచ్చుకుంది నువ్వే కార్తీక్. నీ దృష్టిలో తప్పంతా నాదే కదా. ఎన్నిసార్లు సారీ చెప్పాను, పోనీ ఇంకెన్నిసార్లు సారీ చెప్పాలి? జీవితాంతం చెప్పాలా? నేను రెడీ. నువ్వు ఎన్నిసార్లు సారీ చెప్పినా మళ్ళీ మనం కలవం, అంతే. ఏమంత పెద్ద తప్పు చేశాను? అయినా ఆ రోజు మనం బేబీని ప్లాన్ చేయలేదు కదా, అది జస్ట్ హ్యాపెనింగ్. అందుకే అప్పుడే మనకి పిల్లలు వద్దన్నాను. లైఫ్లో అన్ని మూమెంట్స్ మనం ప్లాన్ చేస్తేనే జరగవు కార్తీక్. కొన్ని హ్యాపెనింగ్స్లో కూడా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి. ప్రతిదానికి నీ దగ్గర సమాధానం ఉంది కదా. నా దగ్గర సారీ తప్ప ఏమీ లేదు. సారీ కావ్య. సారీ చెప్తున్నావా? ఇప్పుడా? ఇప్పుడెందుకు కార్తీక్ సారీ? కన్సీవ్ అని తెలిసిన నిమిషం అమ్మనవుతున్నాననే ఆనందంతో నీతో పంచుకోవడానికి నీ ఆఫీస్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అవసరమా ఇప్పుడు అన్నావు. దానికా కార్తీక్ సారీ? ఒక్కదాన్నే చెకప్పులకి, హాస్పిటల్కి వెళ్తూ వస్తూ బిడ్డని కన్నాను. ఇంకా గుర్తుందా రోజు మెటర్నిటీ వార్డులో పాపని చూడ్డానికి నువ్వు తప్పకుండా వస్తావని నమ్మిన నాకు కన్నీళ్ళే వచ్చాయి, కానీ
నువ్వు మాత్రం రాలేదు. దానికా కార్తిక్ సారీ? పాప మొదట నవ్వినప్పుడు, మొదట అమ్మ అని పిలిచినప్పుడు, మొదటి అడుగు వేసినప్పుడు ఇవన్నీ నీతో పంచుకోవాలని, బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నీ నీకు చూపించి మురిసిపోవాలని ఎంతగా ఆశపడ్డానో తెలుసా? కానీ అప్పుడు నువ్వు నా పక్కన లేవు. అందుకా సారీ? ఇప్పుడెందుకు చెప్తున్నావు కార్తిక్ సారీ? నువ్వు అడిగే ప్రతి దానికి నా దగ్గర సమాధానం ఉందనుకుంటున్నావు కదా నువ్వు. అమ్మా నాన్నేడి అన్నది అడిగిన ప్రశ్నకి ఇప్పటికీ నా దగ్గర జవాబు లేదు కార్తిక్. వద్దనుకొని వెళ్ళిపోయింది నువ్వేగా. పాపొద్దు, అబార్షన్ చేపించుకోమంది నువ్వేగా. నేను పాపను వద్దనుకున్నాను, నిన్ను కాదు. పాప నాలోనే ఉంది కార్తిక్. పాపను వద్దనుకుంటే నన్ను వద్దనుకున్నట్టే. నువ్వు నీ లక్ష్యం వేరువేరు కాదు కదా. నేను నా పాప కూడా అంతే. అది వేరు ఇది వేరు కావ్య. ఎలా వేరవుతుంది కార్తిక్? ఏది ఈ సముద్రాన్ని వాటిలోని అలల్ని వేరు చేసి చూపించు, వీలు పడుతుందా? ఆ రోజు కేవలం నా లక్ష్యం గురించే పాపను వద్దన్నాను తప్ప మరే ఇతర కారణం లేదు. ఇస్రోలో సైంటిస్ట్గా జాబ్ తెచ్చుకోవాలన్న నా కల గురించి నీకు తెలుసు. అన్నీ తెలిసి కూడా అపార్థం చేసుకొని వెళ్ళిపోయావు. నీ కలను నీకంటే ఎక్కువగా నా కళ్ళే మోసాయన్న విషయం నీకు తెలీదా? ఏంటి, అపార్థం చేసుకొని వెళ్ళిపోయానా? నువ్వు అన్న మాటకి ఇప్పటికీ నీతోనే ఉండుంటే దాని పుట్టుక్కి విలువ ఉండేది కాదు, మన ప్రేమకు అర్థమే ఉండేది కాదు. ప్లీజ్, లైఫ్లో ఇంకెప్పుడు నిన్నేం అడగను. ఇప్పుడే మనకి రెస్పాన్సిబిలిటీస్ వద్దు. నా మాట విని అబార్షన్ చేయించుకో. ఇప్పటికీ 1,00,000 సార్లు చెప్పాను నీకు, నేను చేపించుకోను, నాకు బిడ్డ కావాలి. అయినా అప్పటికీ చెప్పాను కదా, రెస్పాన్సిబిలిటీస్ అన్ని నేనే తీసుకుంటానని. పద్దాక అబార్షన్ అబార్షన్ అనకు. పుట్టబోయే బిడ్డకు మంచిది కాదు. ఏంటి అంత ప్రేమ వలకపోస్తున్నావు? అయినా పడుకుంటే వచ్చిన కడుపు మీద అప్పుడే అంత ప్రేమ పుట్టుకొచ్చిందా? ఆ మాట గుర్తొచ్చిన ప్రతిసారి ఎంత బాధగా ఉందో తెలుసా? చూడరా చూడు, పడుకుంటే పుట్టిందారా అది? అసలు ఆ మాట ఎలా అనగలిగావు నువ్వు? చూడరా, మన ప్రేమ రాది. ఆ ఒక్క మాటకే ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ మీద ఒక్కసారిగా మనసు విరిగిపోయింది. ఏం చేస్తున్నారు మీరు? ఈ అంకుల్ని క్షమిస్తావా? ఏం తప్పు చేశారు మీరు? ఒక తప్పు చేశాను. చిన్నపిల్లలకి చెప్పకూడదు, పెద్దవాళ్ళు అనకూడదు. నన్ను క్షమిస్తావా? రోజ్, అంకుల్ కాదు. మరి నువ్వెప్పుడూ అడుగుతుంటావు కదా నాన్నేరి అని. నాన్న, మీ నాన్న. నాన్న నాన్న ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు?
ఊరెళ్ళారమ్మా. ఏమైంది? నేను అలిగాను. నీకోసమే కదా నాన్న వచ్చారు. అలా అనకూడదు, పాపం కదా నాన్న. మరి నేను కూడా పాపమే కదా. మరి ఇన్ని రోజులు నాన్నని నిన్ను అంతలా అడిగాను. మరి ఇన్ని రోజులు నన్ను ఎందుకని వదిలేసి వెళ్ళారు? ఇంత అందమైన పాప పుడతదని తెలియక వెళ్ళాను. మా ఫ్రెండ్స్ అందరూ ఫాదర్స్ డేకి వారి ఫాదర్స్ అందరినీ స్కూల్కి తీసుకొచ్చారు. అప్పుడు మిమ్మల్ని నేను చాలా మిస్ అయ్యాను. మరి మమ్మీ నన్ను ఎత్తుకున్నప్పుడు చేతులు నొప్పి పుడుతున్నాయని కిందకి దింపేసేది. అప్పుడు మీరుంటే ఎత్తుకునే వాళ్ళు కదా. అప్పుడు మిమ్మల్ని నేను చాలా మిస్ అయ్యాను. అమ్మ నన్ను కొడుతున్నప్పుడు ఎవరూ లేరు కదా. మీరుంటే మరి ఆపేవాళ్ళు కదా. అప్పుడు మిమ్మల్ని నేను చాలా చాలా మిస్ అయ్యాను. నీ చిన్ని ప్రపంచం నుంచి నేను ఇన్ని లాగేసుకున్నానని నాకు తెలియదమ్మా. నన్ను క్షమించు. నువ్వు ఒప్పుకుంటే ప్రతి ఫాదర్స్ డేకి స్కూల్కి వస్తాను. అమ్మ కొట్టకుండా చూసుకుంటాను. నీకేం కావాలో చెప్పమ్మా. నీకేం కావాలన్నా ఈ నాన్న ఇస్తాడమ్మా. నాకేమీ వద్దు. మరి నాకు నువ్వు కావాలి నాన్న. మళ్ళీ వెళ్ళిపోతావా నాన్న? నాన్న ఎక్కడికి వెళ్ళరమ్మా, నీతోనే ఉంటారు. ముద్దు పెట్టు. నన్ను క్షమించి కావ్య. ప్లీజ్ అలా అనొద్దు కార్తీక్. ఎప్పుడైతే నువ్వు పాప కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగావో అప్పుడే నేను క్షమించేశాను.